సో చెప్పండి, డైరెక్ట్గా పాయింట్లోకి వెళ్ళిపోదాం. వేరే అతనికి ఇట్లా గ్రిండల్ హోమ్ కల్చర్ ఎలా చేయాలనే దాంట్లో ప్రాబ్లం వచ్చిందంట. సో ఇది కోకోపీట్ది. ఇది నార్మల్గా రెస్టారెంట్స్లో అంటే చికెన్ బిర్యానీ తిన్నప్పుడు వచ్చిన బాక్స్ ఇది నాది. ఫస్ట్ వాటర్ స్ప్రే చేసుకోవడమే. చాలా వాటర్ తీసుకుంటుంది కోకోపీట్. నీట్ ఫస్ట్ లేయర్ అంతా ఇంతకుముందు ఆల్రెడీ కింద ఒక లేయర్ ఉంది. దాంతోపాటు మనం ఇప్పుడు వేసిన లేయర్ మొత్తం అంతా నీట్గా కలుపుకొని ఇది సరిపోదు. బ్రౌన్ కలర్లో వచ్చే వరకు కలుపుకోవాలి మొత్తం. నేను మధ్యలో చిన్న హోల్ తీసుకుంటాను, ఎందుకంటే లోపలికి వెళ్ళడానికి ఉండాలి నాది. పైన పెట్టబోయే కవరు కొంచెం ఎక్కువైంది, అటు పక్కకి వెళ్ళి చేద్దాం. అంతా నీట్గా సెట్ చేసుకున్నాక పై పైన ఒకసారి వాటర్ చల్లుకోవడమే. ఇది అయిపోయాక ఇది గోల్డ్ షీట్ దీన్ని పెట్టుకోవడం. ఇది వాటర్లో మిక్స్ చేసుకున్న ఆల్రెడీ వాటర్లో మిక్స్ చేసుకున్న డ్రై ఓట్స్, ఇవి రోల్డ్ ఓట్స్. ఇవి పెట్టి రుచుకొని దీనిపైన కొంచెం గ్రిండల్ హోమ్ కల్చర్ స్టార్టర్ నుంచి తీసుకొని, దీనికి రావట్లేదు అధ్యక్ష. కల్చర్ స్టార్టర్ తీసుకుని స్లోగా అంతే దీని మీద పోసుకుంటే ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది కల్చర్. అంటే కొంచెం కల్చర్ ఎక్కువ ఉంది, దీన్ని నేను వేస్ట్ చేయలేను, అందుకని పోసేస్తున్నాను మొత్తం. ఇంతే స్టార్టర్ చిన్న కొంచెం కల్చర్ ఉంటే చాలు, ఎక్కువ అవసరం లేదు. నా దగ్గర ఉంది, బట్ నా దగ్గర ఉన్న ఫిషెస్కి అంటే సరిపోయేంత ఉందో ఆల్రెడీ. మళ్ళీ ఇది ఎక్కువ ఉంది, ఎక్స్ట్రా కల్చర్ చేసాను, అంటే ఎక్స్ట్రాక్ట్ చేశాను. సో అదంతా పోసేసా. ఇలా పెట్టాము.
ఆ బాక్స్ క్యాప్కి హోల్స్ పెట్టి ఉండాలి. క్యాప్ తీసుకున్నట్టు మర్చిపోయాను. క్యాప్ ఉంటుంది, ఒక ప్లాస్టిక్ క్యాప్, దానికి హోల్స్ ఉంటాయి. ప్రీవియస్ వీడియోలో చూసి ఉంటారు. ఆ క్యాప్ పెట్టుకుని ఒక వారం రోజులు లోపలికి పెట్టేస్తే సెట్ అయిపోతుంది. మరీ మీరు అంటే నేను ఆల్రెడీ ఒకటి కల్చర్లో ట్రై చేశాను, తక్కువ సాయిల్తో ట్రై చేశాను. కాకపోతే తక్కువ సాయిల్తో ట్రై చేసినప్పుడు ఏంటంటే టూ మచ్ స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ తట్టుకోలేము, ఘోరంగా ఉంటుంది. అది మ్యాటర్.